ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయం 21వ శ్లోకం వరకు పూర్తి చేశాం. 18 నుండి ఒక్కొక్క శ్లోకం చదువుతారా వరుణ? నిన్న చదవని వాళ్ళు త్వరగా శ్లోకం చదువు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. విమల. హరి ఓం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. కవిత. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఓకే. రక్షణ ఉన్న ప్రదేశంలో పెట్టబడిన దీపం ఏ విధంగా నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందో అలాగే విషయ ఆకర్షణల నుండి మనసు నిగ్రహించబడినప్పుడు కోరికలు అనే గాలి చేత కొట్టబడక చలించకుండా స్థిరంగా నిలబడినప్పుడు అతన్ని యుక్తుడు అని అంటారు. అంటే సంపూర్ణ నిగ్రహవంతుడు అని అంటారు. అలాగే యోగం చేత మనసు ఎప్పుడైతే పూర్తిగా నిగ్రహించబడిందో, యోగాభ్యాసం చేత, ఇక్కడ యోగం అంటే ఆసనాలు ప్రాణాయామము అని కాదు, ఆత్మ సంయమ యోగం.
బుద్ధితో ఆత్మజ్ఞానాన్ని పొందుతూ మనసును విషయాల నుండి వెనక్కి మళ్ళించి సంపూర్ణంగా నిగ్రహించగలిగినప్పుడు తనలో తను తన నిజస్వరూపమైన పరమాత్మను గుర్తిస్తాడు. యత్రచ ఏవ ఆత్మన ఆత్మానం పశ్యతి తుష్యతి. తనలో తనను పరమాత్మగా ఎవరైతే గుర్తిస్తారో అప్పుడు ఆయన స్థితి, ఆయన పొందినటువంటి ఆనందం ఆత్యంతికం సుఖం యత్, అనంతమైన సుఖం, అది అయిపోయే సుఖం కాదు. బుద్ధికి అర్థమవుతుంది, కానీ ఇంద్రియ అతీతమైనది. నిరంతరం సర్వజీవరాశులు సుఖం కోసమే ప్రయత్నం చేస్తారు. దుఃఖాలను పోగొట్టుకుంటూ సుఖాన్ని పొందేది ఎలా? సర్వజీవరాశులు, సర్వ మానవులు దీని కొరకే ప్రయత్నం చేస్తున్నారు కదా. అయితే మానవులు పొందుతూ ఉన్నటువంటి సుఖం ఏదైతే ఉందో వస్తుంది పోతుంది, పరిమితమైంది. ఎందుకు? ఒక వస్తువు మీదనో లేదా ఒక అనుభవం మీదనో ఆధారపడి ఉంది. అది 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాడు, ఓకే, సంతోషం వచ్చింది. ఎన్ని రోజులు ఉంటుంది? అయ్యో మంచి కాలేజీలో సీట్ దొరకలేదే, వెళ్ళిపోయింది. అక్కడ సీట్ దొరికింది. మరి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్, ఓ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ రాలేదే, ఫస్ట్ ఇయర్ వచ్చిన, సెకండ్ ఇయర్ రాలేదే, తర్వాత ఎంసెట్లో రాలేదే కదా, తర్వాత ఇంజనీరింగ్లో రాలేదే. సో ఇవంతా ఏమవుతుంది అంటే మనకు కలిగిన ఏ విధమైన సుఖం సంతోషం అయినా ఒక పరిమితమైన సమయంలో, పరిమితమైన ప్రదేశంలో, పరిమితమైన పరిస్థితులకు మధ్యలోనే ఉంటుంది, అయిపోతుంది మళ్ళీ. కానీ ఆత్మసుఖం ఉందే, ఇది అపరిమితమైనది. ఎందుకంటే దేని మీద ఆధారపడింది కాదు, తన మీద తనకు ఆధారపడింది. తన మీద ఆధారపడితే ఏం పోదా అండి? పోదు. ఎందుకని? ఉదాహరణకు ఏమండి, ఉప్పదనం ఉప్పు నుండి ఎప్పుడు వెళ్ళిపోతుంది? తీయదనం చక్కెర నుండి ఎప్పుడు వెళ్ళిపోతుంది? సువాసన కర్పూరం నుండి ఎప్పుడు వెళ్ళిపోతుంది? పోదు. ఎందుకంటే ఆ గుణం లేకపోతే వస్తువే లేదు కదా. అలాగే ఇక్కడ ఆత్మ నిజస్వరూపం శాశ్వతం, జ్ఞానమయం, ఆనందం, సత్ సుఖం, సత్ చిత్ ఆనందం, సచ్చిదానందం కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సత్ సర్వకాలాలలోనూ మార్పులు లేకుండా ఉండేది. ఆత్మను గుర్తించిన వాడికి చావు లేదు. అదేంటంటే ఆత్మను తెలుసుకున్న వాళ్ళు కూడా చచ్చిపోతూ చూస్తున్నాం. దేహం పోతుంది, అది ఎప్పుడే ముందే నిర్ణయించబడింది. మరి నిలబడేది ఏంటి? ఇక్కడ ఆత్మానందాన్ని పొందినవాడు నేను చచ్చిపోతున్నాను అనడు, ఫీల్ కాడు. దేహం ఎన్ని రోజులు ఉండాలనో అన్ని రోజులు ఉంటుంది. ఒక్కొక్కసారి ఈశ్వర అనుగ్రహం దొరికింది అంటే శరీరము కూడా చనిపోయినప్పటికీ కూడా లక్షల సంవత్సరాలు అలాగే ఉంటుంది. శరీరం కూడా ఉంటుంది, పోదు, చనిపోయినా అలాగే ఉంటుంది. అయ్యా కొంతమంది ఋషులు హృదయగారంలో నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, సప్తర్షులు హృదయగారంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమండి, అది ఈశ్వర అనుగ్రహం. కానీ ఇక్కడ దేహం పోయినప్పటికీ కూడా నేను అనబడేది ఏదైతే ఉందో
తెలియబడింది దాని యొక్క సహజ స్వభావం సచిదానందం కాబట్టి ఇక్కడ నేను చనిపోతాను అనే భావం రానే రాదు. సో కాబట్టి ఇక్కడ శాశ్వతుడు, జ్ఞానస్వరూపుడు, సుఖస్వరూపుడు, దానికే ఆత్యంతికం సుఖం. ఆత్మ మరచిపోబడినప్పుడు సుఖం మరుగుపడుతుందేమో కానీ ఆత్మను తెలుసుకొని గుర్తుంచుకున్న వాడికి సుఖం లేకపోవడం అంటూ లేనే లేదు. ఏమండి తెలుస్తుందండి, ఒక వస్తువు నుండి వచ్చింది అంటే ప్రపంచంలో ప్రతి వస్తువుకు పుట్టుక చావు ఉంది, ప్రతి వస్తువుకు మార్పు జరుగుతుంది, మార్పులను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇది వస్తువుల నుండి వచ్చింది కాదు, తన నుండే వచ్చింది కాబట్టి అతీంద్రియం బుద్ధిగ్రాహం, తనకు అర్థమవుతుంది కానీ విషయానికి సంబంధించింది కాదు, ఇంద్రియాల చేత గుర్తించబడేటువంటిది కాదు. గాఢ నిద్రలో అద్భుతమైన సుఖాన్ని అనుభవించాడు, అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చింది? తెలిస్తే తుర్యాన్ని అందుకున్నట్టు, సమాధి స్థితి పొంది ఆత్మతత్వాన్ని అందుకున్నట్టు. తెలియలేదు అన్నప్పటికీ కూడా అది లోపల నుండే వచ్చింది. కానీ అర్థమవుతుంది కదా, లోపల నాకు సుఖం వచ్చింది. దేనివల్ల కాదు అనేది మాత్రం అర్థం కాదు. అక్కడ ఏమైనా తిన్నావా, చూసావా, చేసావా, ఏం లేదు కానీ సుఖపడ్డా. ఓ ఎక్కడి నుండి అండి? నిజస్వరూపం లోపల నుండి వచ్చింది కానీ అది బయట నుంచి వచ్చింది కాదు. అర్థమైందిగా? ఎస్. సో కాబట్టి అలాగే ఇక్కడ కూడా ధ్యానంలో ఆత్మతత్వాన్ని అందుకున్నప్పుడు తెలుస్తుంది కానీ చూపించలేవు. చూపించబడితే విషయం ఆత్మ కాబట్టి గుర్తించబడుతుంది, చెప్పాల్సిందే. ఏమండి ఇట్లాంటివన్నీ మేము నమ్మం. సరే, చక్కెర ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. చూపించు నాకు కొంచెం, తీపి చూపించు, ఆయన నోట్లో వేసుకోండి. అనుభవం పొందితేనే తెలుస్తుంది అది. చక్కెర అయినా ఉప్పు అయినా నువ్వు తింటేనే నీకు తెలుస్తుంది, కానీ ఎంతసేపు వండిస్తే మాత్రం కరెక్ట్ అవుతుంది. అదేనండి తీయగా అండి. అయితే తీయగా అంటే ఏటంటే తీపు అనేది ఎర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, చిన్నదిగా ఉంటుందా, పెద్దదిగా ఉంటుందా, సన్నగా ఉంటుందా? నో, ఎక్స్ప్లెయిన్ చేయలేము, చెప్తాం అంతవరకే. కానీ నోట్లో వేసుకుంటే తీసుకోవాలి. సేమ్ వే ఆత్మ ఆనందాన్ని నువ్వు బయటికి చూపించలేవు కానీ లోపల తెలుస్తుంది. వేత్తి చ యత్ర చ నహైవ అయం తత్వతః స్థితః చలది. అయం ఈయన ఉన్నాడే, ఎవరు? ఈ ఆత్మస్వరూపుడు యోగి, అంటే ఆత్మ ఆనందం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడే, అది పొందినప్పుడు తత్వతః బాగా తెలిసిన ఆయన, తన గురించి తను తెలిసిన ఆయన, అంటే తన స్వరూపం ఆత్మ అని తెలిసిన ఆయన స్థితః చలతి. తత్వతః స్థితశ్చ, అస్సల కదలిక లేకుండానే, చలించకుండానే స్థిరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ విషయాలను ఆయన ఏం చేయలేవు. ఇప్పుడు ప్రపంచంలో ఎవడైనా సరే కామిని కాంచనాలకి ఆకర్షించబడని వాడు ఇప్పుడు లేడండి. అవునా? డబ్బు చూపిస్తాను, భోగాలు చూపిస్తాను, ప్రతి ఒక్కడు ఆకర్షించబడతాను. విశ్వామిత్రుడంతటి వాడు నిజమే, కానీ జయించాడు తర్వాత ఆయన. అవునా? అలాగా చేసామని చూసి వ్యక్తి తపస్సు చేస్తున్నాడు అంటే, భౌతికంగా అయినా సరే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే చుట్టూ చాలామంది ఉంటారు కిందికి లాగేసేవాళ్ళు. నిజమా అబద్ధమా? ఎక్కడ ఉండే ఏ రంగంలో అయినా ఉంటారు. అయ్యా ఆధ్యాత్మిక రంగంలో, అదే దైవ మార్గంలో తపస్సు చేస్తున్నాడు అంటే దేవతలు కూడా పరీక్షలు పెడతారండి. అవునా? మనం ఎన్నో పురాణాలు చూస్తూనే ఉన్నాం కదా, ఆ ఇంద్రుడు అప్సరసలను పంపించి దారి తీస్తాడండి. ఎవరో ఒకరు వస్తారు. అవునా? ఎవడికి ఆ ఎదుటి వ్యక్తి అప్సరసలా అనిపిస్తుందో
వాడు దారి తప్పేస్తాడు. అవునా? ప్రపంచంలో ఎంత అందమైన రూపం కనిపించిన ఆహా ఆయన గుర్తొస్తే ఎంత అద్భుతంగా తయారు చేసేవయ్యా అని ఆయన దగ్గరికి వెళ్తుంది మనసు. ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత సుఖంగా ఉంటుంది. అయ్యా నువ్వు ప్రపంచంలో ఏ విషయాన్ని చూసినా కళ్ళతో అయినా చెవులతో అయినా నరకతోనైనా ఆకర్షించబడ్డావా లాగేస్తుంది. అది ఎక్కడి నుండి? ఆత్మ దృష్టిని మరుగుపరుస్తుంది. అవునా? నరనారాయణలు తపస్సు చేస్తున్నారు. నారాయణ ఆయన చూసి ఇంద్రుడు కూడా నా పదవి కోసం ఏమైనా చేస్తున్నాడేమో. ఆయన ఏం చేశాడు? రంభ, మేనక, తిలోత్తమ వీళ్ళందరినీ పంపించాడు. తపస్సుని చెడగొట్టరాకండి. ఏమండి చేస్తాడా అండి? ఏమో పురాణాలు వింటున్నాం కదా కదా. అయ్యే ఇక్కడ ఇంద్రియాణం రాజా ఇంద్ర, మనస్సేనండి. మనస్సుల్లో సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న వాసనలే తప్పుదారి పట్టిస్తాయి. అవి ఆకర్షింపజేస్తాయి. వాడి యొక్క ప్రారంభ ఫలాలే బయట నుంచి ఆకర్షణ కూడా చూపిస్తాయి కదా. దానికి ఏంటి అనంటే ఆయన వాళ్ళ ముగ్గురిని పంపించాడు. వాళ్ళు వచ్చారు. వస్తూ వస్తూ మన్మధుడిని ఆ రతీదేవిని తీసుకొని వచ్చాక ఎక్కడ బదరీలో ఎలా ఉంటుంది బదరీ తెలుసుగా. అక్కడికక్కడ నందనవనాన్ని సూచించారట. అవునా? రకరకాల పక్షులు కోయిలలో వచ్చాయి. ఓ అవి ఇది కోయిల రాగాలు, పక్షులన్నీ అరుపులు, చల్లని గాలులు, అందమైన పుష్పాలు, ఈ అప్సరసలు, నృత్యాలు అన్నీ రోజుల కొద్దీ వెయిట్ చేస్తున్నారు. ఆయన కళ్ళు తెరిస్తాడా పక్కదారి పట్టిద్దామా అని. అక్కడ తెరిచాడు కళ్ళు. వాళ్ళని చూశాడు. ఒక చిరునవ్వు నవ్వాడు. పడిపోయాడులే అనుకున్నాడు కదా. పడిపోయాడు అనుకున్నారు. పైగా ఆయన ఎలాగా చూశాడు, ఇలా తొడదట్టాడు. ఇంకేముంది, ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. తొడ మీద కూర్చోమన్నానని. ఓ ఒళ్ళో కూర్చున్నాడు రాని, అది అయిపోయింది కదా. వాళ్ళ దగ్గరకు వచ్చే లోపలికి ఆ తొడ చీల్చుకొని ఒక అమ్మాయి బయటకు వచ్చింది. వాళ్ళ ముగ్గురు కంటే అందంగా ఉంది. రంభ, మేనక, తిలోత్తమ ముగ్గురు కంటే అందంగా ఉంది. ఊర్వశి, ఊరు అంటే తొడ, ఊరువులు అంటారు. తొడ నుండి బయటకు వచ్చింది కాబట్టి ఊర్వశి. వాళ్ళ ముగ్గురు కంటే అందంగా ఉంది. అవునా? సడన్గా ఆగిపోయారు వాళ్ళు. మనకంటే అందంగా ఉన్న అమ్మాయిని తయారు చేయగలిగిన వాడు మన ఆకర్షణలో పడతాడా? వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. చెప్పాడు అమ్మాయిని వాళ్ళకి ఇచ్చి, ఇదిగో మీ బాస్కి గిఫ్ట్గా ఇచ్చి మీరేమీ నన్ను చెలింప చేయలేరు పోండి అని. అయిపోయింది. అవునా? ఇక్కడ నేను ఆయననే అయ్యున్నాను అనే విషయం గుర్తుంది అంటే కనిపించే ప్రతి విషయం కూడా ఆయనే అని తెలుస్తుంది. నేను ఆయన అనే విషయం మర్చిపోతే, కారణం విషయాన్ని చూసావు, ఎంత బాగుంది అనుకునే లోపల నువ్వెవరో మర్చిపోతావు. మర్చిపోయినప్పుడు కళ్ళు లాగుతాయి. కళ్ళు లాగే విషయం మీద దృష్టి పడిందో దేహం నేన భావన వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా లాక్కొని తీసుకుని వెళ్ళిపోతుంది. విశ్వామిత్రుల వారండి ఆయన పడిపోయినప్పుడు ఎన్ని రోజులు పట్టిందండి? 20 ఏళ్ళు పట్టింది గుర్తించేటప్పుడు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో చతురాశ్రమాల వాళ్ళు తపస్సు చేస్తారు తెలియకుండానే. నియమ నిగ్రహాలు ఏంటివి? బ్రహ్మచారులకు నియమాలు లేవు. ఆకర్షణలో పడద్దనే కదా తల్లిదండ్రులు చెప్పేది. అరే ఎవరిచ్చినా ఏం తీసుకోవద్దురా, చిన్న పిల్లవాడికి కూడా చెప్తారు. ఏదో బుద్ధిగా చదువుకో, పిచ్చి పనులు చేయకు, యువకులకు కూడా చెప్తారు. పెళ్ళి అయిందండి, భర్త భార్య పిల్లల్ని రక్షించిన ఆ పని భార్య చేయదా? అవునా? చెడు తిరుగులుగా తిరుగుతున్నాడా మా ఆయన్ని రక్షించుకోవాలి, బాగుంటుందా లేదా?
అవునా? ఒకరికొకరు రక్షించడమేగా, ఖచ్చితంగా ఉంటుందిగా. అంటే ఏ విషయాలకు ఆకర్షించబడకుండా, కోర్స్ డబ్బు మీద ఆకర్షణతో చెడు పనులు చేయకుండా, అమ్మాయిల మీద ఆకర్షణతో తప్పుడు మార్గాలు వెళ్లకుండా, అవునా, జూదము, దొంగతనము, చెడు మాటలు ఇలాంటి వైపు వెళ్లకుండా ఉండేటట్టు చూసుకోవాలి అనే భావం భార్యకు భర్త మీద ఉండదా? సంస్కారం ఉంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. చూడండి, గృహస్థాశ్రమంలో కూడా ఉంది. అవునా, వానప్రస్థానికి వెళ్ళిపోయారు, గురువు కనిపెడుతూ ఉంటాడా లేడా? అటు బ్రహ్మచారులు కానీ వానప్రస్థులు కానీ వీళ్ళ దృష్టి ఆత్మవైపు వెళుతుందా, నిజమైన విషయాల వైపు వెళుతుందా చూస్తూ ఉంటాడా లేడా కదా. ఇక సన్యాసి అంటే తను తానే రక్షించుకోవాలి, తను రక్షించుకోగలిగిన స్థితిలో ఉన్నటువంటి వాడే సన్యాసి కదా. ఇక్కడ సన్యాసాశ్రమంలో కూడా వెళ్ళి కూడా దారి తప్పిన వాళ్ళు ఉన్నారా లేరా? చతురాశ్రమాల్లోనూ విషయాకర్షణలు ఉన్నాయి, ప్రపంచమేగా. అయ్యా, వాస్తవానికి ఆకర్షణలు బయట కాదు ఉండేది, బయట ఉన్న ఒకే రకమైన వస్తువులే, లోపల వాటికి సంబంధించిన రాగద్వేషాలు అనే సంస్కారాలు కారణ శరీరంలో ఉన్నాయి అని అంటే బయట విషయాలకు ఆకర్షించబడతాయి. విషయాలలో ఆకర్షణలు అంటే నిజంగా బయటనున్న విషయాలే ఆకర్షిస్తాయి అంటే ప్రతి వస్తువు అందరినీ ఆకర్షించాలి, లేదుగా, అవకాశాలు లేవుగా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే నీకున్న సంస్కారాలు, జన్మల నుండి వచ్చిన నీ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే విషయ ఆకర్షణలతో కూడిన సంస్కారాలుగాను ఉన్నాయా, అవి ఆకర్షిస్తాయి. కానీ నువ్వు వాటన్నిటిని జయించడము అని అంటే శాస్త్రం మీద నీకున్న శ్రద్ధ ఏదైతే ఉందో శాస్త్రం బోధించే విధానాన్ని అర్థమయ్యేటట్టు చేస్తుంది. ఏమని? ఉన్నది ఒక్కడేనయ్యా, సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. అయ్యా, ఉన్నవాడు ఒక్కడే పరమాత్మ, సృష్టి పూర్వం ఆయనే, లయం తర్వాత ఆయనే, మధ్యలో వేరే వాడు ఎట్లొస్తాడు? మేము నమ్మమండి. నువ్వు పడుకునేటప్పుడు ఒకడవే, లేచేటప్పుడు ఒకడవే, మరి కలలో అనేక మంది ఎలా వచ్చారు? నీ మనసు నుండేగా, అవునా? నీ మనసు నుండే కదా. నీ సంస్కారాల దరిద్రం అయితే అన్ని దరిద్ర కళ్ళే వస్తాయి, నీ సంస్కారాలు ఉన్నతమైతే ఉన్నతమైన కళ్ళు వస్తాయి. అవునా? సాత్విక సంస్కారాలు కలిగిన వాడు ఒకవేళ కళ వచ్చిన దేవతలతోనో, సత్పురుషులతోనో, మహాత్ములతోనో, సత్కర్మలతోనో అవునా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ అన్నీ ఉన్నాయి కానివ్వండి, లోపల దరిద్ర వాసం ఉన్నాయి అంటే ఈ బిచ్చగాడుగాను, మోసగాడుగాను, దొంగగాను, లేదా పోకీరుగాను కళ్ళు వస్తాయి. అవునా కాదా? నీ సంస్కారాలను బట్టే కళ్ళు వస్తాయి ఇక్కడ. అలాగే ఇక్కడ నువ్వు చూస్తూ ఉన్న ప్రపంచం నీ సంస్కారాల స్వరూపం. వాస్తవం భగవంతుడే, వాస్తవం భగవంతుడే. దానికి ఏంటంటే శాస్త్రాన్ని సంపూర్ణంగా నమ్మే దమ్ము నీకుందా? గురువుగారు చెప్తూ ఉన్నారు అనుభవంతో, ఇదిగో ఇక్కడ ఉన్నదంతా ఒక్కడే. నీ భక్తి స్టార్ట్ అయితే కానీ దానికి శ్రద్ధ అంటే భక్తి కదా. భక్తిలో ఏం చెప్పాడంటే ఫస్ట్ ఏం చెప్పారు అక్కడ భక్తి లక్షణాల్లో? అద్వేష్ట సర్వభూతానం మైత్రకరణ యోచ. ఇదిగో ఏ జీవరాశులను ఫస్ట్ ద్వేషించకు, సరైన నియమాలు పాటించు. ఏమని? సహపాఠులను స్నేహంగా చూడు, నీకంటే పెద్దవాళ్ళని గౌరవంతో చూడు, చిన్నవాళ్ళ మీద దయ చూపించు, మూగ జీవరాశుల మీద కరుణ చూపించు. ఎందుకయ్యా? అక్కడ ఉన్నదంతా ఒక్కడే. నేను చూడకపోతే ఏమవుతుంది? లోకానికి ఏమీ లోటు రాదు, నీకే లోటు వస్తుంది కదా. ఇక్కడ నువ్వు ఎదగాలి అని అనుకున్నాక నువ్వు పాటించు. అలాగా శాస్త్రాన్ని, అది బోధించే గురువుని, అవునా, ఈ రెండు చూపించే పరమాత్మని, చివరిగా అదే నీవు అనే విషయాన్ని నీకు అర్థం అయ్యే కొద్దీ మనసులో స్థిరత్వం కలుగుతుంది.
నీకు విశ్వాసం పెరిగే కొద్దీ లోపల స్థిరత్వం పెరుగుతుంది. నీకు విశ్వాసం సన్నగిల్లే కొద్దీ, అవునా, అది గుర్తించబడదు. పైగా ఏం చేస్తావు, నీ సంస్కారాలని బయట వాళ్ళకు పులిమి, వీళ్ళిట్టాంటోళ్ళు, 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 వీళ్ళిట్టాంటోళ్ళు. ఎలా ఉంటుంది తెలుసా, నక్క ద్రాక్ష పళ్ళ కోసం ఎదురు చూసి చూసి అది అందనప్పుడు ఏం చేస్తుంది, హ్యాపల్ అని పడలండి. అది చిన్న ఉదాహరణ. ఇక్కడ మానవుడు కూడా ఏదో కావాలని ట్రై చేస్తాడు, దొరక్కపోతే అది పనికి మాలిందండి. అవునా, ఇంకా తనకు అనుకూలంగా లేకపోతే ఎదురువాడు దుర్మార్గులు అండి. ఇప్పుడు రాగద్వేషాల నుండి బయటపడి సాక్షిత్వంలో ఉన్నటువంటి వాడికి ఎవడి స్వభావం ఎట్లా ఉంది, ఎవడు ఎట్లా వ్యవహరిస్తున్నాడు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తన మాట వింటాడు అన్నవాడికే చెప్తాడు. అది సత్పురుషుల్లో గొప్పతనం ఏంటంటే తెలిసిన అందరికీ చెప్పడు, ఎందుకంటే వినరు. పైగా ఇంకా ఏదైనా ప్రేమతో ఖచ్చితమైన సరిదిద్దాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తే దుర్మార్గులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళలో ఉన్న దుర్గుణాలు సాధువుల మీదనే వృద్ధి. అవును, దేనికోసం, స్వార్థం కోసమే. అధికారమో సంపదో ఇంకొకటో వాటి కోసం ప్రయత్నం చేస్తారు దుర్మార్గ లక్షణాలతో. దానికే సాక్షిగా ఉంటాడు. వినని వాడికి ఎందుకు చెప్పాలి, వినేవాళ్ళకి చెప్పు. విననివాడికి చెబితే సమయం వృధా, శక్తి వృధా, అనవసరంగా సుఖాన్ని కూడా డిస్టర్బ్ చేసుకోవడం అనేది. వినేవాళ్ళకి చెప్తాడు, ఆశ్రయించిన వాళ్ళకి చెప్తాడు. తల్లిదండ్రులు పిల్లలకి తప్పనిసరిగా చెప్తారు. ఎన్ని రోజులు చెప్తావయ్యా, టీనేజ్ దాటేదరికేగా, అంతేనా? టీనేజ్ దాటింది అంటే అప్పటి వరకు నీ కంట్రోల్లో ఉన్నారు అని అంటే ఆ తర్వాత కూడా కొనసాగిస్తావు. అవునా కదా? టీనేజ్ దాటేసింది, ఈ లోపల వాడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన ప్రయత్నం ఎదురు తిరిగాడు అని అనుకోండి, ఏం చేస్తారు, పెళ్లి చేసి పక్కన పెట్టి రక్త ఎక్క కుదురుతుంది అంట. తల్లిదండ్రులు కూడా అది అంటారా లేదా? కన్న తల్లిదండ్రులు కూడా వీడు మాట వినట్లేదు అని ఏం చేస్తారు, పెళ్లి చేసి తెరవేసేయి, బయట పెట్టేవాడికి ఎంత తెచ్చి, అబ్బాయి అయినా సరే పక్కన పెట్టేయి, అమ్మాయి తెరవేసి మళ్ళీ మా ఇంటికి రానే రాకు. అవునా కదా? ఇప్పుడు గురు శిష్యులు వివేకంతో, వైరాగ్యంతో, పట్టుదలతో గురువుని ఆశ్రయించి, లేదా హఠాత్తుగానో గ్రహపాటుగానో దైవ అనుగ్రహంతోనో పుణ్యఫలంతోనో గురువుని ఆశ్రయించినప్పటికీ కూడా ఏమండి జీవితాంతరం అందరూ వింటారా? అవునా, వింటారా? వింటారా? రెక్కలు వచ్చాయండి, ఎగిరిపోతాయండి పక్షులు. అలాగే అవునా, ఇక్కడ వ్యక్తి సంస్కారం వృద్ధి అయ్యే కొద్దీ గురువు మీద కృతజ్ఞత పోదు. ఎందుకు అంటే నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చింది నా గురువు, ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ ఎక్కడ స్వార్థం వచ్చిందో ఏం చేస్తారు, గురువు అడ్డు తొలగించుకుందాము అనుకుంటారు, వెనకపోతే గురువుని లేపేద్దామని కూడా అనుకుంటారు. అయ్యా, గురువుని హత్య చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు? ప్రధానికి అడ్డుపడతాడు. కానీ సంస్కారం సాత్వికమైతే, సాత్విక గుణాలుగా పెరిగితే నిత్యం నిరంతరం కృతజ్ఞతలే అంటారు. ఎందుకు? అడగకుండానే నా జీవితాన్ని ఇంత గట్టిగా రక్షిస్తున్నారు కదా. అవునా, నాలో ఉన్న సంపూర్ణత్వాన్ని బయటికి తీయడానికి కదా ఇది. సాత్విక గుణాలు పెరిగే కొద్దీ తెలుస్తుంది. లేదా అంటే గురువు మీదనే దుమ్మెత్తిపోసి, శాస్త్రాలనే విమర్శించేసి, కట్టుబాట్లనే తుంగలో దొక్కి, అవునా, మతాలు మారిపోయేవాడు ఉన్నా లేదా? అవునా కాదా? మతాలు మారిపోవడం ఇంతెందుకయ్యా? సాక్షాత్ ద్రోణాచార్యుల వారు కొడుకు అశ్వత్థామ, అవునా, శాశ్వత కుష్టు వ్యాధిగ్రస్తుడయ్యాడు. శాశ్వతంగా. ఎందుకు? అన్ని నియమాలను తొక్కేశాడు. అక్కడ అన్ని నియమాలను తొక్కేశాడు. ఏమైపోయాడు? బతికే ఉన్నాడు
కానీ కుష్టు వ్యాధిగ్రస్తుడు ఒళ్ళంతా కంపు కొడుతూ పుండులై దరిద్రమైనటువంటి భయంకరమైనటువంటి జీవితం చూడండి. దానికే సర్వకాల సర్వావస్థల్లో వివేక వైరాగ్యాలని పెంపొందింప చేసుకునేటట్టు ఉండాలి, కానీ పోగొట్టుకోకూడదు. వివేకం మంచిదా చెడుదా, శాశ్వతమా అశాశ్వతమా, సత్యమా అసత్యమా, ఈ వివేకం పోకూడదు. అలాగే వైరాగ్యం అంటే అశాశ్వతమైనది, అల్పమైనది, అవునా, వాటి మీద తిరస్కార భావం లేకపోయినా ఆకర్షణలు ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, శాశ్వతమైన దాన్ని కోల్పోతావు, శాశ్వతమైన దాన్ని కోల్పోతావు. శాశ్వతమైన దూరం అయిపోతుంది. చూడండి, బ్రహ్మచర్య ఆశ్రమంలో అన్నీ నేర్పించి గురువు పట్టా ప్రదానం చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు, మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, సత్యాత్ న ప్రమదితవ్యం, ధర్మాత్ న ప్రమదితవ్యం, భూత్యై న ప్రమదితవ్యం. అవునా? ఇంకా దాని కిందకు వచ్చేటప్పటికి శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, హ్రియా దేయం. దానం యొక్క గొప్పతనం. అంతేకాదు, గురువు దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఎదగాలి అంటే గురువేనయ్యా. అక్కడ గురువు దగ్గర గట్టిగా శ్వాస కూడా పీల్చుకో. గురువు దగ్గర చెయ్యి నోరుకి అడ్డు పెట్టుకొని మాట్లాడు. నీ నోట్లో దుమ్ము అక్కడ పడుతుందేమో, నీ నోట్లో ఉన్న తుంపర్లు అక్కడ పడతావేమో. గురువు దగ్గర కాళ్ళు సాపు కూర్చోకు. గురువు దగ్గర నెగ్లెక్ట్గా భరించుకో. గురువు బాధ కలిగేటట్టు పనిచేయకు. అవునా? అత్యధికంగా చెప్పారు. ఎందుకయ్యా? వాటి వలన నీ మాయ కరిగి, అవునా, అత్యంత బలీయమైన తమో గుణం, దేహమైన భావం, అది తెగాలి అంటే గురువే తగ్గొడతాడు. ఎలాగా? నీకు ఇచ్చే శిక్షణ ద్వారా కానీ ఆయన మీద ఉన్న కురి స్థిరపడే కొద్దీ ఆయన సంకల్పంతోనే ఎగిరిపోతుంది లోపల. అవునా? నయాన భయానో బెదిరించో నేంచో మనసును ఆపి తత్వంలో ఎక్కిస్తాడు, తత్వంలో నిలబెడతాడు. చూడు, నువ్వు సర్వవ్యాపకమైన పరమాత్మవు, సర్వ అంతర్యామివి, అంటే సర్వనామరూపాలలో ఉన్నవాడివి. నీకు అన్యమైంది ఏమీ లేనలేదు. రాగద్వేషాలు రానీకు, ప్రేమ సమానంగా పుట్టించు. ఇది అన తత్వత స్థితశ్చలాది. ఇది గుర్తించినటువంటి వాడు నాడే అందరికీ ఆధారమై అందరిలో ఉంటూ అందరూ అయ్యున్న నేను గుర్తించి దాన్ని నిలబడతాడు. ఇది నేను అని గుర్తించి అందులో నిలబడతాడు. దీనికంటే ఎక్కువ సుఖకరమైంది ఇంకొకటి లేదు. ఓకే, అంతేనా? ఇదిగో చూడండి 22. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పైనేమో ఇంద్రియ విషయ అతీతమైన శాశ్వత సుఖం అన్నాడు. అవునా? ఇక్కడేమో వ్యక్తి ఏదైనా పని చేస్తున్నామంటే అది వస్తే నాకు సుఖమా? అవునా? నా సుఖం కోసం ప్రయత్నం చేస్తా అంటాడు. ఉండాలి.
రెండోది నాకేంటి లాభము అని అంటాడు. అవునా? వ్యక్తి అది చేస్తే నాకేంటి లాభం? ఓకే, దానికే చెప్తున్నారు ఇక్కడ, ఎం లబ్ధ్వా, ఏది పొందబడిన తర్వాత, పరం చ, పరం లాభం, పరం అధికం, తతః లాభం నమన్యతే. అయ్యా, ఏది పొందబడిన తర్వాత దానికంటే అధికమైనది కానీ దానికంటే అన్యమైనది కానీ లాభం అనేది లేదు. ఉన్నది అది ఒక్కటే నిజంగా. నీకు నిజమైంది కావాలనా, అబద్ధమైంది కావాలనా? అబద్ధం చెప్పడంలోనే లేదని తెలుస్తుంది కదయ్యా. నిజమైంది. ఓకే, నిజమైంది కావాలి. అల్పమైంది కావాలా, అధికమైంది కావాలా? చిన్నపిల్లాడు కూడా చెప్తాడు. 10 రూపాయలు వాడి చేతిలో ఉంది, అరే 100 ఇస్తా, పడేస్తావా అంటే ఆలోచిస్తాడా? అక్కడ వదిలేసి ఇటు అంటాడు. అధికమైంది కావాలి. అవునా? అలాగే ఇక్కడ ఏది పొందబడిన తర్వాత దానికంటే అన్యమైనది కానీ, అది అన్యమైనది అని అంటే, అయ్యా అది నువ్వే అయి ఉన్నావు, నీకంటే అన్యమైనది లేదు. అధికమైంది, ఇదిగో ఈ బ్రహ్మాండానికి అంతటికి ఆధారమైన పరమాత్మ నువ్వే అయి ఉన్నావు, దీనికంటే అధికమైంది లేదు, దీనికంటే అన్యమైంది లేదు. సంపూర్ణమైన పరమాత్మ నువ్వుగా వెలుగుతావు. ఇంకేం కావాలి? సరేలేవయ్యా, ఇక మా దుఃఖాలు పోతాయా? యా, యస్మిన్ స్థితః, దేంట్లో నిలబడిన తర్వాత, గురుణాపి దుఃఖేన న విచాల్యతే, అత్యంత భయంకరమైన దుఃఖాలు ఎదురైనప్పటికి కూడా చలించడు. ఎక్కడో అడవిలో వెళ్తున్నామండి, ఏదో శబ్దాలు వచ్చాయి, ఏంటని చూస్తే పులి వస్తుంది. అవునా? కొంతమంది భయపడి అక్కడ కూడా చచ్చిపోతారు కదా. ధైర్యస్తుడు ఏం చేస్తాడు? ధైర్యస్తుడు ఎదురు తిరగడు. అవునా? కాలికి బుద్ధి చెప్తాడు. అవునా కదా? పులి వస్తే ఏం చేస్తావయ్యా? నీ చేతులు తుపాకు ఉంటే అది వేరు, ఏం లేదు, ఏం చేస్తావు? ఇప్పుడు కాలికి బుద్ధి చెప్తావు, పరిగెత్తావు, పరిగెత్తి వస్తూ ఉంటే ఒకటి చూసి ఒకటి అది ఏం చేస్తుంది? గాండ్రిస్తుంది. ఆ అరుపులు చుట్టూ 10 పులులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. పరిగెత్తి ఏం చేసావు? నీ ఇంటి దగ్గరికి వచ్చేసావు. లేదో ఒక ఇల్లు ఏదో కనిపించింది, దాంట్లోకి వచ్చి ఎగిరి లోపలికి దిగు, లోపల నుంచి డోర్ వేసి పారేసి గడిపెట్టేసావు. ఇప్పుడు ఎన్ని పులులు వస్తాయి లోపలికి? ఎన్ని పులులు వస్తాయి? ఏ పులి రాలేదు. తాత్కాలికంగా దుఃఖాల నుండి బయటపడినట్టే కదా. కదా, లోపలికి వచ్చి తలిపేసావు, రొప్పుతూ ఉన్నావు. రొప్పుతూ ఉంటే పక్కనే మీ ఆవిడ ముఖం మీద నీళ్ళు కొట్టి లేపింది. పగలా రాత్ర, మెలకువ నిద్ర, ముఖం మీద నీళ్ళు కొట్టి లేపింది, ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. రొప్పుతున్నావు. ఇప్పటికీ నీకు తెలిసిందా లేదా ఇది కళ అని? ఎస్, కానీ ఆ వేదన ఉంటుందిగా ఇంకొకసేపు, ఆ చెమటలు వెళ్ళిపోతాయి తొందరగా, ఆ భయం కూడా కొనసాగుతుంది కదా. అవునా కదా? కానీ ఇక్కడ ఆ మొదటి విషయమేమో వాటి భార్య నుండి తప్పించుకున్నావు రకంగా. కానీ రెండో విషయంలో చూస్తే అసలు అవి లేనే లేవు. ఆ భయాలు కూడా నీ కల్పనే. అర్థమైనా? భయాలు కూడా నీ కల్పనే. దేహాత్మభావంలో ఉన్నంత వరకు వ్యక్తి అనేక రకాలుగా భావిస్తాడు. వాటిలోనే కొట్టుమిట్టాడతాడు. పైగా పొరపాటుగా ఎక్కడన్నా పురాణం, ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నా వీళ్ళకి ఏం తెలుసులే అనుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వాడు, ఆచరిస్తూ ఉన్నటువంటి వాడికి స్లోగా తెరలు తొలగుతాయి.
కానీ ఎంత జ్ఞానం నేర్చుకున్నా, ఎంత యోగాభ్యాసం చేసినా, మనసుని గ్రహించుకున్నా బాధలు వస్తూనే ఉన్నాయి కదండి. ఎస్, అజ్ఞానం ఉన్నంత వరకు అవి వెంటాడుతూ ఉంటాయి. అజ్ఞానం పోయినా కూడా వస్తాయి కొంచెంసేపు. జ్ఞానం వచ్చినా చూడండి, మేలుకొన్నాడు, ఇంతవరకు నీకు కనిపించిన పుల్లులు నిజం కాదని తెలిసింది, కానీ వేదన కొనసాగుతుందిగా. ఆ మనసులో ఏర్పడ్డ గుర్తులున్నాయే అప్పుడప్పుడు ఉలికిపడేటట్టు చేస్తాయిగా. అలాగే ఆత్మజ్ఞానం వచ్చినప్పటికీ కూడా కొద్ది కాలం గత వాసనలు ఉన్నాయే కొనసాగుతూ ఉంటాయి. క్రమంగా నువ్వు ఆత్మజ్ఞాన స్థితిలో స్థిరుడు అయ్యే కొద్దీ వదిలిపోతాయి. ఈ మధ్యలో కానీ జాగ్రత్త పడకపోతే మళ్ళీ జారిపోతావు కిందికి. మనకు అదే జడభరతుడు విషయం చూపిస్తుంది. జీవన్ముక్తుడు ఒక లేడి విషయంలో తాదాత్మ్యం చూపిస్తున్నాను. 4 జన్మలు ఎత్తాడు. అర్థమైనా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే శాస్త్రము, గురువు, దైవం వాటి మీద నిలకడ పెరుగుతూనే ఉండాలి, చెదిరిపోకూడదు, పెరుగుతూనే ఉండాలి. లోపల స్థిరత్వాన్ని పెంచుతూ ఉండాలి. నేను ఎవరు, కనిపించేదంతా ఎవరు? అయం ఆత్మ బ్రహ్మ, అదే మాండూక్య ఉపనిషత్తులో చూపిస్తుంది. ఈ ఆత్మయే ఎదురుగా కనిపిస్తున్న బ్రహ్మమంతా. నీలో నిలకడ కుదిరే కొద్దీ తెలుస్తాయి అన్నీ. ఇప్పుడు మీకే కాదు, సన్యాసులకి, సాధువులకు, మహాత్ములకు కూడా వస్తాయి. ఒకసారి కలత అట్లా వస్తుంది. కానీ ఏమంటారు అక్కడ 3వ అధ్యాయంలో చూపిస్తారు చూడండి. కొంతమందికి బాధలు ఎలా ఉంటాయి అంటే, ధూమేన ఆవ్రియతే వహ్నిః యదాదర్శో మలిన చ యదూల్బేన భృగర్భ తదాతేన ఇదమావృతం. అక్కడ చూపించారు. ఆ కర్రలో వెలిగించామండి, మంట వస్తూ ఉందండి, పొగ వచ్చింది, కొంచెం గాలి అట్టు వస్తే నిప్పు పెరుగుతుంది, పొగ వెళ్ళిపోతుందిగా అప్రయత్నంగా. అద్దానికి దుమ్ము పడింది, ఉఫ్ అన్న పోదు, ఓ పేపర్ తీసుకొని తుడిచేస్తే కొంచెం ప్రయత్నం వెళ్ళిపోతుంది. కానీ 3 నెలల గర్భం, నువ్వు పిల్లని చూడగలవా? ఆగాల్సిందే సమయం వచ్చేదాకా. అవునా? కనీసం స్కాన్ చేసి చూడాలన్నా 5-6 నెలలు దాటాలి కదా. లేదండి బయటికి తీసి చూస్తా, తీయకూడదండి, లోపలికి వెళ్ళి చూస్తా, సిగ్గులేదండి, కుదరవు కదా. పుట్టేదాకా వెయిట్ చేయాలి కదా కాలం. తామసికుడు గతి ఇట్లాంటిదండి. రాజసికుడు కొంచెం ప్రయత్నం చేస్తే లోపల ఉన్న అజ్ఞానాన్ని తుడిచేసుకోవచ్చునండి. సాత్వికుడు ప్రార్థిస్తే వెళ్ళిపోతుందండి. ఇంకా జ్ఞాని అవుతూ ఉన్నాడు. లోపల ఆలోచనలే వెదలగలిగిస్తున్నాయి. ఒక్కసారి కోపంగా ఆలోచన వైపు చూసావా, కీప్ క్వైట్, అయిపోతాయి. ఓం అయిపోతాయి. అవునా? నీ ఇష్టదేవం నమః శివాయ ఆగిపోతుంది మనస్సు. దుఃఖాలైన ఒక్కసారి ఎగిరిపోతాయి. శ్రీరామ్, శ్రీకృష్ణ, నీ నామాన్ని తలుచుకుంటావో, ఓంకారాన్ని తలుచుకుంటావో, ఒకసారి ఉచ్చరిస్తూనే లోపల ఏర్పడినటువంటి ఆలోచనల ప్రవాహం ఒకసారి గాలికి పొగ కొట్టుకుపోయినట్టు పోతాయి, ఉండవు. సో కాబట్టి ఎప్పుడో ముక్తి వస్తే వదలబోదాయనే. నీకు అర్థమయ్యే కొద్దీ ఆ భావాన్ని నిలకడగా ఉంచుకునే కొద్దీ బయట నుంచి ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా సెకండ్లలో తొలగించుకునే శక్తి వస్తుంది. యస్మిన్ స్థితః, ఎందులో నిలబడి, గురుణాభి దుఃఖేన నైశాల్యతే, భయంకరమైన దుఃఖాలను కూడా కేర్ చేయకుండా, చలించకుండా నిలబడగలడు. అదయ్యా ఆత్మజ్ఞానం. ఫస్ట్ అనంతమైన సుఖం వస్తుందండి అన్న.
క్షమించడండి దుఃఖాలు. ఇక్కడ అనంతమైన లాభం కలుగుతుందండి. భయంకరమైన దుఃఖాలు కూడా క్షమించకుండా నిలబడగలిగే స్థితి వస్తుందండి. క్రమంగా అయ్యా జీవితం అంటే నేర్చుకుని ఆచరించేది. కానీ ఈ శ్రద్ధ అనేది వచ్చింది గురు వేదాంత వాక్యాదశ విశ్వాస, ఇది మనం వర్ణించడానికి వీలు లేనంత మార్పులను తీసుకొని వచ్చేస్తుంది జీవితంలో. వర్ణించడానికి వీలు లేనంత. ఒక 100 మంది సైంటిస్టులు కలిసి 100 సంవత్సరాల్లో చేయగలిగింది ఒక్క మహాత్ముడు కొన్ని రోజుల్లో చేసేయగలడు. చెప్పండి, స్వామి వివేకానంద, స్వామి చిన్మయానంద తీసుకొచ్చిన మార్పుల గురించి ఇప్పుడు చెప్పండి చూద్దాం. పోల్చగలరా? ఎంతమంది సైంటిస్టులు అయితే వాళ్ళు విషయాలకు సంబంధించిన థియరీ ఇవ్వగలరు. ఆ థియరీని ఉపయోగించుకొని కంపెనీలు తయారయ్యే తర్వాత వస్తువులు తయారు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక మహాత్ముడు సంఘాన్ని మార్చేయగలడు. అవునా? ఇప్పుడు చూడండి, గురుదేవుడు సమాజంలోకి వచ్చి బోధించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ని కోట్ల మంది మారుంటారో. అవునా? ఎక్కడితే కనీసం 50-60 కోట్ల మంది గురుదేవుడి యొక్క బోధనలు విని చదివి అనుసరించి మార్పు చెందినటువంటి వాళ్ళు ఉన్నారా లేరా? స్వామి వివేకానంద చూడండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు తీసుకున్నా ఈ అభ్యాసం ఏదైతే ఉందో స్లోగా వ్యక్తిని అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ ఇటు నుండి అటు మార్చేస్తుందండి. ఖచ్చితంగా ఉన్నతంగా. ఇంకేం కావాలండి? అవునా? ఇదే కదా అందరం కోరుకునేది, అదే కదా. అయితే ప్రాక్టీస్ చేస్తే రావాలి, స్లోగా ప్రాక్టీస్. ఏమండి, డబ్బులు పెట్టుకునేస్తానండి. నువ్వు సర్టిఫికెట్లు కొనొచ్చునేమో, ఆస్తులు కొనొచ్చునేమో, అధికారాలు కొనొచ్చునేమో కదా. కానీ ఇక్కడ అది వీలు కాదు. ఎందుకు? లోపల అంతరాలలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీరాల్సింది. ఎవరికి వాడు ప్రయత్నం చేసి వెళ్ళాల్సిందే. శ్లోకం చదివేస్తాం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంనితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతస. ఇది నిత్య నిరంతరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఏమండి, ఇది అందరికీ లభిస్తుందా? ఇక్కడ చెప్తున్నాడు, శాశ్వత సుఖం, శాశ్వత తత్వం ప్రతి జీవి అసలు స్వరూపం. బయట నుండి వచ్చి లోపల పడ్డ మురికి లాంటిదే అజ్ఞానం. బట్టలు ఉతుకుతున్నాం దేనికి? బట్టలు తెల్లగా రావాలండి. తెల్లగా ఎట్లా వస్తాయి? దాని అసలు రంగు ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది కదా. దాని పడ్డ మురికిని తొలగిస్తున్నాం అంతే. అలాగే ఇక్కడ కూడా నీ నిజస్వరూపం సచిదానందం. బయట నుంచి వచ్చి పడ్డ మురికి లాంటిదే గుణం, అజ్ఞానం. దాన్ని తొలగించవయ్యా, ఎవడైనా ఇది పొందొచ్చు అని. అయితే సహా నిశ్చయేన యోక్తవ్య, ఈ విషయానికి సంపూర్ణంగా నమ్మకం కలగాలి. సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆచరించడం ద్వారా నీకు నిశ్చయం ఏర్పడాలి. అనిర్విణ్ణ చేతస అయం యోగ. తన మనసును తను నిగ్రహించుకోగలిగినటువంటి వాడికి ఇది ఖచ్చితంగా అందుతుంది. నీ మనసు నువ్వు నిగ్రహించుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా పొందగలవు. నీ మనసును మార్చుకోవడమే ఇది, ఎవరు అనో కాదు. అవునా? సో అందరూ పొందొచ్చు, హక్కు ఉంది. నిస్వరూపమే అయ్యింది. ఒక్కటే నీ మనసు
నీ చేతిలోకి రాగలగాలి. ధర్మ అర్థ కామాలని దాటగలిగినప్పుడు, అర్థకామాలే కాదు, ధర్మం అంటే పుణ్య ఫలాలు, అంటే ధర్మాన్ని వదిలేయడం కాదు, పుణ్య ఫలాలను కూడా దాటగలగాలి. అప్పుడు నువ్వు అందుకుంటావు తదాస్తు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటాడా? హరి ఓం. ఉన్నాయా ఎవరికైనా ఏమైనా సందేహాలు? ప్రతి పరిస్థితిలోనూ ప్రతి ఒక్క సన్నివేశంలోనూ వాసుదేవుని ఉపాసించడం ఎలాగా? వాసుదేవుడు వాసుదేవుని ఉపాసించడం ఎలాగా, చూడడం ఎలాగా? అదే కదా చెప్పింది, అంతా ఆయనే. అదే ఈ క్రమంగా మళ్ళీ మళ్ళీ బోధనలో కూడా వస్తుంది, కానీ తర్వాత కూడా వస్తుంది. ఏంటంటే అంత కనిపించేదంతా ఆయనే అని అనుకోవడమే. సర్వం వాసుదేవమయం, అంతా భగవత్ స్వరూపం. ఆ క్రమంలో పరీక్షలుగా పాలిష్ చేయడానికి ఆ సన్నివేశాలు కానీ ఆ పద్ధతులు కానీ వస్తున్నాయని తెలిసి మళ్ళీ పడిపోయి మళ్ళీ అది ఎక్కడ అనేది ఆ సాధన క్రమంలో సాధకుడు ఎలా ఉండాలి? అదే ఫస్ట్ ఇక్కడ పరిపూర్ణమైన స్వార్థం ఉండాలండి. ఏమిటి అంటే నా జీవితంలో నేను పతనం కాకూడదు, నేను నిరంతరం అభివృద్ధి చెందాలి, ఈ స్వార్థం ఉండాలి. అవునా? బయట ఏ విషయాల వలన నేను పతనం కాకూడదు, నేను నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అవునా? ఓకే. దీని తర్వాత నీ సపోర్ట్ ఎవరు చేస్తారు అని అంటే దానికే అన్నారు ఆచార్యవాన్ పురుషో వేద అని. మీకు నిత్యం నిరంతరం జీవితంలో ఎదురయ్యే విషయాలలో సరైన జ్ఞానం వచ్చి ప్రోత్సాహపరిచే ఒక గురువు ఉన్నాడా? అవును. సెకండ్ థింగ్. థర్డ్ వన్, ఆయన కూడా నీ దగ్గర ఉండడు ఎప్పుడు. దానికి ఇలా శాస్త్రం వినండి, శాస్త్రాన్ని విని చదివి అర్థం చేసుకొని అది గుర్తుపెట్టుకోండి. పుస్తకం మన దగ్గర పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ కూడా చూసుకోండి, గురువుగారు చెప్పేది శాస్త్రంలో ఉన్నది కూడా ఒకటేనా కాదా అర్థం చేసుకొని నిలబడిన తర్వాత కదా. అప్పుడు శాస్త్రాన్ని చూసుకుంటూ అనుసరిస్తూ వెళ్ళాలి. కానీ శాస్త్రాన్ని చూసే అంత స్థిరత్వం కూడా అనిపించట్లేదు, అడగాలి అప్పుడు గురువుగారిని. ఇవన్నీ ఒక ఎత్తు, కానీ భగవంతుడు ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపుడు. మనం నమ్మి ఆశ్రయిస్తే నిరంతరం కాపాడతాడు. ఈ శ్రద్ధ, ఇది మూడు కలిపితే శ్రద్ధ. ఇప్పుడు శాస్త్రం లేదు, గురువు వివరించిన, శాస్త్రం లేదు, గురువు మనకు కావాల్సినప్పుడు తెలియపరిచిన, గురువు ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటాడు అంతర్గతంగా. అంతటా ఉన్నవాడే నువ్వు అయి ఉన్నావు, నువ్వు సచ్చిదానంద స్వరూపాన్ని. దీన్ని నా గురించి నేను అర్థం చేసుకోవడం పెంచుకోవాలి. భయంకరమైన దుఃఖం వచ్చినా నేను సచ్చిదానంద స్వరూపాన్ని నమ్మకంలోకి వెళ్ళినప్పుడు బయట ఏ విషయం ఏం చేయలేదు. ఈ శ్రద్ధ ఉందే అనంతమైన శక్తిని ఇస్తుంది. శ్రద్ధ బయట కనిపించదు, మనం పెంచుకునేదే మన శుద్ధికి సంబంధించిందే. కానీ ఇది
చలించనివ్వకుండా పడిపోనివ్వకుండా నిలబెడుతుంది. ఇది పెరగడమే జీవితం. దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 16-17 చెప్పారు కదా, చెప్తాను. ఇక్కడ బాగా స్థూలంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంతా ఆయనకి నేను మంచి చేస్తే మంచి వస్తా, చెడు చేస్తే చెడు వస్తా. కాబట్టి నేను ఆయన నమ్ముతున్నాను అని అంటే ఫస్ట్ అక్కడ అంటే అహింస, ఆత్మవిశ్వాసం, అవునా? రెండు ఉండాలి. ఇతరులకు బాధ కలిగించాలి అనే ఆలోచన రాకూడదు, అవునా? నేను కష్టాల్లో పడ్డాను అంటే ఇతరులకు బాధలు కలిగించబోయి కష్టాలు పడ్డాను అంటే దేవుణ్ణి పట్టుకోవాలి అనే ఆలోచన కూడా ఎగిరిపోతుంది. మంచిగా చేయాలి అని వ్యవహరిస్తూ ఉండేటప్పుడు కష్టం వచ్చిందంటే ఆయన గుర్తొస్తాడు. నువ్వు పట్టుకుంటే సరిదిద్దుకోగలవు, పరిగెత్తి ముందుకెళ్ళగలవు. అర్థమైందా? అంతా ఆయనే అని అనుకున్నప్పుడు ఆయనకి నేను చెడిందుకు చేస్తాను ఈ భావం. దానికి సర్వే జనా సుఖినో భవంతు, అద్వేష్ట సర్వభూతానాం, అమానిత్వం అదంబిత్వం, ప్రతి చోట అదే చెప్పారు. అభయం సత్వ సంశుద్ధి, అద్వైతేన అభయం, అంతా ఆయనే, అదే నేను. ఇది ఇన్ని తెలిసినా ఒక్కోసారి మళ్ళీ పొరపాటు పడుతూ ఉంటారు. కానీ ఒకసారి పడతావు, రెండుసార్లు పడతావు, మూడోసారి మేలుకుంటావు. ఇది కాబట్టి ఏంటంటే నిరంతర ప్రయత్నంతో పొందబడే అనంతమైన లాభం, సుఖం, జ్ఞానం. అది కాబట్టి లక్ష్యం ఏంటి? ఆకాశం అంత 4 ఇంతలు ఉన్న భగవంతుడు నా స్వరూపం అయి ఉన్నాడా? థింక్. లక్ష్యం ఎంతదో? ఆయన్ని నేను పొందితే దుఃఖాల నుండి కంప్లీట్గా బయటపడతానా? నేను ఆయననే అయి ఉన్నాను, అందరూ కూడా ఆయనే అయి ఉన్నారు. నేను ఎవరికి కష్టం కలిగిస్తే అదే 10 రెట్లుగా నాకు వస్తుంది. ఎవరికి సుఖాన్ని అందించినా 10 రెట్లుగా నాకు అక్కడికి వస్తుంది. ఇది శాస్త్రం, మన శాస్త్రం చెప్తున్నది ఇది. దానికి ఏంటి అంటే 14 లోకాలకు వెళ్ళినా ముక్తి కావాలి అనుకున్నవాడు మళ్ళీ ఉపనిషత్తు దగ్గరికే రావాలండి, వేదాంతం దగ్గరికే రావాలి. దానికి ఉపనిషత్తు సారాంశం ఉన్నాడు కదా భగవంతుడు గీతనే. నువ్వు ఏ లోకాలకు వెళ్ళినా జీవుడు పరమాత్మను అందుకోవాలంటే ఈ లోకానికి రావాలి. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా నువ్వు ఉపనిషత్తు దగ్గరకు వస్తేనే నువ్వు పరమాత్మగా మారిపోతావు. ఇక్కడ మార్పు కూడా కాదు, పరమాత్మను తెలుసుకుంటావు. నీ మీద పడ్డ మురికిని తుడిచేసుకోవడమే. వ్యక్తిని వ్యక్తిగా పోల్చుకుంటే అనంతమైన బ్రహ్మాండంలో ఇన్ని నక్షత్రాలు, ఇన్ని సూర్య కుటుంబాల్లో ఓ సూర్య కుటుంబంలో భూమి ఎంత, భూమి మీద మన దేశం ఎంత, దేశం మీద అవునా మన రాష్ట్రం ఎంత, అందులో ఓ జిల్లా ఎంత, మండలం ఎంత, ఊళ్ళో నీకున్న సంపదలు, నీకున్న అధికారము, నీకున్న స్థితి ఎంత. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆకాశానికి 4 రెట్లు ఉన్న భగవంతుడు నువ్వే అయి ఉన్నావే. థింక్. అదైనా అది నెమ్మదిగా ముందు రావాలి. ఓకే, ఖచ్చితంగా వస్తుంది. నమ్మాలి, నమ్మకాన్ని చెదరనేయకుండా పెట్టుకోవాలి. బాగా గుర్తించాలి, నమ్మకము నేను ఆయన్ను అని పైకి తీయడానికే. అది వేదాంతం మాత్రమే చూపించగలదు. వేదాంతాన్ని ప్రాక్టీస్ చేసిన వాడు మాత్రమే ప్రోత్సహించగలడు. తదాస్తు.